మరి ఒక పాట పాడుకుందాము. తర్వాత మరి ఒక వాక్యం మనం ధ్యానించుకుందాం. పాపులను రక్షింప పుడమిపై పుట్టెనయ్యా, పాపులను రక్షింప పుడమిపై పుట్టెనయ్యా, ఆయన పేరే యేసయ్యా, ఆయన పేరే యేసయ్యా. ప్రతి ఒక్కరి పాప నిమిత్తమయ్యా ప్రభువు, ప్రతి ఒక్కరి పాప నిమిత్తమయ్యా ప్రభువు, కల్వరిగిరిపైన బలి ఆయను, కల్వరిగిరిపైన బలి ఆయను. పాపులను రక్షింప పుడమిపై పుట్టెనయ్యా, పాపులను రక్షింప పుడమిపై పుట్టెనయ్యా, ఆయన పేరే యేసయ్యా, ఆయన పేరే యేసయ్యా. ఎప్పుడు వచ్చును ఎప్పుడు పోవును ఎవరికి తెలియదు, అంత్యకాలము ఆసన్నమాయ లోకముకు. ఎప్పుడు వచ్చును ఎప్పుడు పోవును ఎవరికి తెలియదు, అంత్యకాలము ఆసన్నమాయ లోకముకు. అంత్యకాలములోన అందరిపై తన ఆత్మను, అంత్యకాలములోన అందరిపై తన ఆత్మను కుమరించెదనని వాగ్దానమిచ్చెను, కుమరించెదనని వాగ్దానమిచ్చెను. పాపులను రక్షింప పుడమిపై పుట్టెనయ్యా, పాపులను రక్షింప పుడమిపై పుట్టెనయ్యా, ఆయన పేరే యేసయ్యా, ఆయన పేరే యేసయ్యా. పెండ్లి కుమారుడు వచ్చు సమయము, పెండ్లి కుమార్తెలార సిద్ధముగా ఉండుడి. పెండ్లి కుమారుడు వచ్చు సమయము, పెండ్లి కుమార్తెలార సిద్ధముగా ఉండుడి. ఆ ప్రభు వచ్చు సమయం ఎవరికి తెలియదు, ఆ ప్రభు వచ్చు సమయం ఎవరికి తెలియదు. సిద్ధపడి ఉండుము ప్రభు యేసు సంఘమా, సిద్ధపడి ఉండుము ప్రభు యేసు సంఘమా. పాపులను రక్షింప పుడమిపై పుట్టెనయ్యా, పాపులను రక్షింప పుడమిపై పుట్టెనయ్యా, ఆయన పేరే యేసయ్యా, ఆయన పేరే యేసయ్యా. ప్రభు యేసయ్య వచ్చును మధ్య ఆకాశమునకు, పాపి పరిశుద్ధులకు తీర్పు తీర్చగా. ప్రభు యేసయ్య వచ్చును మధ్య ఆకాశమునకు, పాపి పరిశుద్ధులకు తీర్పు తీర్చగా. పాపులను పడద్రోసి అగ్నిగుండములోన, పాపులను పడద్రోసి అగ్నిగుండములోన, పరిశుద్ధులతోడ పరమునకు ఏగును, పరిశుద్ధులతోడ పరమునకు ఏగును. పాపులను రక్షింప పుడమిపై పుట్టెనయ్యా, పాపులను రక్షింప పుడమిపై పుట్టెనయ్యా, ఆయన పేరే యేసయ్యా, ఆయన పేరే యేసయ్యా. ప్రతి ఒక్కరి పాప నిమిత్తమయ్యా ప్రభువు, ప్రతి ఒక్కరి పాప నిమిత్తమయ్యా ప్రభువు, కల్వరిగిరిపైన బలి ఆయను, కల్వరిగిరిపైన బలి ఆయను, కల్వరిగిరిపైన బలి ఆయను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి యొక్క సందేశములు మనము నేర్చుకుందాము. ఇక్కడ చాలా విశదీకరింపవలసి వచ్చినటువంటి వాక్యము
పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే కానీ ఇది ఎవరికి అర్థం కాదు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించి ప్రభు యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు మాత్రమే ఆ వాక్య మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు, మనం గ్రహించగలం. ప్రార్థన ద్వారా మనం అడిగి సాధించుకోవాలా, పొందుకోవాలా. ప్రార్థన లేకుండా మనం ఏమీ చేయలేం. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన ప్రభా, యేసయ్య నీకే స్తోత్రమున తండ్రి. ఇది నీ వాక్యము. నీ వాక్యములో నీవు మాట్లాడుతున్న ప్రతి మాటలో భావమును మాకు తెలియచేయము. భావం అనగా నీ చిత్తం, మా ఎడల ఏమై ఉన్నదో దాన్ని నీవు తెలియచేయమని, వినే చెవిని, గ్రహించు హృదయమును, లోబడు మనస్సును ప్రతి ఒక్కరికి నాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 11, 12 వచనములను మనం ధ్యానించుకుందాం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 11, 12 వచనములను మనము ధ్యానించుకుందాం. నేను చదువుతాను. యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. యూదా పట్టణములను నివాసి లేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియచేయనట్లుగా యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవనికి వచ్చెను? ఎవడను సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఎలా కాలిపోయి పాడాయను. దేవనామ స్తోత్రములు. యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. నేను చేయుచున్నాను. ఇక్కడ ప్రభువు చెప్పుచున్న మాట, యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేస్తున్నాను అంటాడు. ప్రభువు చేస్తానంటున్నాడు. ప్రభువు చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నాడు. ఏవుడు ఈ దినమున యెరూషలేమును. యెరూషలేము అనగా సమాధానం. సమాధానం. యెరూషలేము అనగా సమాధానం. ఎందుకు సమాధానం అంటే, యెరూషలేము పట్టణములో దేవుని మందిరము నిర్మించబడి ఉన్నది. దేవుని మందిరము నిర్మించబడి ఉన్నది. ఇశ్రాయేలు జనాంగమంతయు సంవత్సరం కూడా దేవుని సన్నిధికి వచ్చేసి తమ అపరాధములు, పాపములు ఒప్పుకొని బలులను అర్పించేవారు. బలులు అర్పించి దేవునితో సమాధాన పడేవారు. అందుకనే యెరూషలేము అనగా సమాధానము. దేవుని మందిరము దగ్గర దేవుని సన్నిధికి వచ్చి సమాధాన పడేవాడు. ఆ పాపములు ఒప్పుకొని బలులు అర్పించి సమాధాన పడేవాడు. కనుక యెరూషలేమును నేను పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. నేను చేస్తున్నానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. యెరూషలేమును పాడు దిబ్బలు, పాడైపోయినటువంటి దిబ్బ అది ఎందుకు పనికిరాదు. పొలంలో ఒక దిబ్బ పాడైపోయి ఉంటే, వదిలిపెట్టబడి ఉంటే అక్కడ దాని చుట్టూ నక్కలు, పాములు, ఎండ్రకాయలు ఇవన్నీ రంధ్రాలు చేసుకుని నివసిస్తాయి ఆ దెబ్బలో. ఆ విధముగానే పాడు దిబ్బలుగాను యెరూషలేమును పాడు దిబ్బలుగాను అంటున్నారు. యెరూషలేము ఏకవచనము, పాడు దిబ్బలుగాను. దిబ్బలు బహువచనముడు. అక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు బహువచనం. యూదా పట్టణములను ఇక్కడ మళ్ళీ బహువచనం. నివాసి లేని పాడు స్థలముగా చేయుచున్నాను. నివాసి పట్టణములు బహువచనము, నివాసి ఏకవచనం. పట్టణములలో ఒక్కడే ఉంటాడు ఆ నివాసి. పట్టణంలో అనేక మంది నివసిస్తూ ఉంటారు కదా, మరి ఇక్కడ నివాసి అంటున్నాడు. యూదా పట్టణములను నివాసి లేని పాడు స్థలముగా నేను చేయుచున్నాను అంటున్నాడు. నేను పాడు స్థలముగా చేస్తున్నానని చెప్పేసి అంటున్నాడు. యూదా పట్టణములు 10వ అధ్యాయం 20వ వచనములో మనము చూసినట్లయితే 22
10:22లో ఆలకించుడి, ధ్వని పుచ్చుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది. యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. ఆలకించమంటున్నాడు. ధ్వని పుడుతుంది, రాక ధ్వని, యేసు ప్రభు రాక ధ్వని వినపడుతున్నది. యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, పట్టణములను పాడైన స్థలముగా, పట్టణాలన్నీ కూడా పాడైన స్థలముగా చేస్తున్నాను. నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశం నుండి వచ్చుచున్నాను. నక్కలకు చోటు. నక్క దేనికి సాదృశ్యం అంటే మోసమునకు సాదృశ్యం. మోసమునకు సాదృశ్యం. నక్క యొక్క మనస్తత్వం. వాడు జిత్తులు మారి నక్క అని సామెత చెప్తూ ఉంటారు, మోసం చేసేవాడని. అది ఇక్కడ ఏదో పట్టణములో నివాసి లేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? ఈ సంగతిని గ్రహించే జ్ఞాని ఎవడు? వాడు దానిని తెలియచేయనట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? దేవుడు చెప్పిన ఈ మాట, యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. యూదా పట్టణములను నివాసి లేని స్థలముగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింప జ్ఞాని ఎవడు? నేను చెప్పిన ఈ మాటను గ్రహించే జ్ఞాని ఎవడు? వాడు దానిని తెలియచేయనట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? దానిని గురించి తెలియచేయుటకు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? మాట్లాడుతున్నది నేనా? దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో, నీతో, మన అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన మాట ఎవరికి వచ్చానంటే పరిశుద్ధాత్మ దేవుడి దినమున నాలో ఉండి నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఇది మనం చూస్తే దీనిని మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనమును మనం ఇక్కడ ధ్యానిస్తే 8:20 యేసు ప్రభు స్వార్థను ప్రకటిస్తూ తిరుగుతున్న సమయంలో ఒక శాస్త్రి వచ్చి అడుగుతున్నాడు. 19వ వచనం 20వ వచనం వెంటనే చదువుకుంటాం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఒక శాస్త్రి వచ్చి, అయ్యా నువ్వెక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తానయ్యా అని చెప్పేసి ఆ శాస్త్రి యేసు ప్రభుతో చెప్తున్నాడు. శాస్త్రి అనగా శాస్త్రము తెలిసినవాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు అన్నప్పుడు ప్రభు ఆయనకి అందుకు ప్రభు అంటున్నాడు, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైన స్థలము లేదని అతనితో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు, బొరియలను, నక్కలు గుంటలు చేసుకొని ఆ గుంటలలో నివసిస్తే నక్కలు, బొరియలు, అలాంటి నక్కలకు బొరియలు ఉన్నవి. ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ ఆకాశ పక్షులు నివాసములు ఉన్నవి. అవి చెట్లలో గూళ్ళు కట్టుకొని ఉంటాయి ఆకాశ పక్షులు. నక్కలు బొరియలు చేసుకుని నేలలో గుంటలు చేసుకుని నివసి వాటికి స్థలాలు ఉన్నవి. మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలం లేదన్నాడు. భూమి మీద దేవుని మనుష్య కుమారునికి వచ్చిన నేను తలవాల్చుకోవటానికి స్థలం లేదయ్యా అని శాస్త్రితో చెప్తున్నాడు. నక్కలకు బొరియలు అనగా నీ శరీరములో మోసమునకు, నీ హృదయములో బొరియలు కలవు. మోసం చేయటానికి నీ శరీరం అనే దిబ్బలో, నీ హృదయములో నక్కలకు, మోసకరమైన మాటలకు చోటు ఉన్నది. ఆకాశ పక్షులకు నివాసములు కలవు. నివాసములు, ఆకాశ పక్షులు దేవుని సన్నిధి నుంచి పడిపోయినటువంటి లూసిఫర్ యొక్క అనేకమైనటువంటి అనుచర గ్రహణం. వీళ్ళు నివసించటానికి నివాసాలు ఉన్నది. అపవాది యొక్క ఆలోచనలకు మీలో నివాసం ఉన్నది, తలంపులకు నివాసం ఉన్నది, క్రియలకు నివాసం ఉన్నది. మన శరీరములో
మన హృదయంలో. కానీ యేసు ప్రభువును మన హృదయంలో చేర్చుకోవటానికి స్థలము కూడా లేదు. నేడు చెప్పుచున్నటువంటి సేవకులు కానీ, వినుచున్నటువంటి విశ్వాసులు కానీ పరిశీలన చేసుకోవాలా. ఎవరికి వారే, నాకు నేను పరిశీలన చేసుకోవాలా, నీకు నువ్వు పరిశీలన చేసుకోవాలా, ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలా. ప్రభువు చెప్తున్నాడు, నక్కలకు బొరీలున్నవి, ఆకాశ పక్షులకు నివాసములున్నవి, మనిషి కుమారుడనైనా నాకు స్థలము లేదయ్యా. మీ హృదయములలో, మీ హృదయాల్లో నాకు స్థలము లేదు. మోసకరమైన క్రియలు, మోసకరమైన మాటలు, అబద్ధములు, అన్యాయం, అక్రమం చేయడానికి అన్ని అపవాది యొక్క ఆలోచనలకు మీకు స్థలం ఉన్నది, కానీ నా యొక్క వాక్యమునకు మీలో స్థలం లేదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ మాట యేసు ప్రభు ఈ మాట చెప్పుతున్నాడు. తొమ్మిదవ అధ్యాయము 27వ వచనం కూడా మనం ధ్యానిద్దాం. 9:27 యేసు ప్రభు చెప్తున్నాడు మాట. ఏం చెప్తున్నాడండి? 9:27 యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. దావీదు కుమారుడా, యేసు ప్రభు మార్గమును వెళ్తున్నాడని తెలిసి గుడ్డివాళ్ళు విని యేసు ప్రభువును పిలుస్తున్న, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. గుడ్డివాడు కేకలు వేసి చూపు పొందాలని ఆశపడుతున్నాడు విశ్వాసముతో. నేడు చూపు కలిగిన మనుషులమైన మనము దేవుని వాక్యమునకు స్థలము లేకుండా చేస్తున్నాం. విశ్వాసంతో స్థలము లేకుండా చేస్తున్నాం. ఆయన ఎందుకు విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, కానీ క్రియలన్నీ అపవాది క్రియలే, మాటలన్నీ దుష్టుని మాటలే, తలంపులన్నీ సాతాను తలంపులే. ఇవి జరుగుతున్నవి. అందుకని ఇక్కడ యేసు ప్రభు యిర్మీయా ద్వారా దేవుడు చెప్తున్న మాటలు, ఇవి దేవుడు చెప్తున్న మాటలు. యెరూషలేమును పాడు దిబ్బలుగా, నక్కలుగా నేను చేయుచున్నాను, యూదా పట్టణముల నివాసి లేని పాడు స్థలముగా చేయుచున్నాను. యూదా పట్టణములు నివాసి లేని పాడు స్థలం. యూదా గోత్రముల నుంచి వచ్చినవాడు యేసు ప్రభు. ఆయన దావీదు వంశముల నుంచి వచ్చినవాడు యేసు ప్రభు. దావీదు దేవుని యందు ఎంత నమ్మకము కలిగి ఉన్నాడో, మరి యేసు ప్రభు కూడా అంత నమ్మకంగా ఉన్నాడు కనుక దావీదు కుమారుడు అని పిలువబడుతున్నాడు. ఆయన వంశములో దావీదు కుమారుడు కాదు, ఆయన వంశములో యూదా వంశముల నుంచి వచ్చినాడు కనుక దావీదు కుమారుడు అని చెప్పేసి పిలువబడుతున్నాడు. మరి వీళ్ళకి స్థలం ఉన్నదని చెప్పేసి తెలియచేస్తున్నాడు. ఈ యూదా ద్వితీయోపదేశ కాండం 33:7 వచనంలో కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 7వ వచనంలో ముందు తెలియచేస్తున్నాడు. యేసయ్యునికి స్తోత్రం. 33వ అధ్యాయం 7వ వచనం. యూదాను గూర్చి అతడిట్లనెను, దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలు 12 గోత్రములను ఆశీర్వదించుచు యూదాను గూర్చి చెప్తున్నాడు. యూదాను గూర్చి అతడిట్లనెను, ఎవరు? మోషే. యెహోవా యూదా మనవి వినును, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. దేవునితో మనవి చేస్తున్నాడు. యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతని చేర్చుము, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము అనగా యేసు ప్రభువుని గురించినటువంటి వాగ్దానము ఇక్కడ ప్రవచనము తెలియచేయబడుతున్నది. యూదా బాహుబలము అతనికి చాలునట్టు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవైయుందువు. యేసు ప్రభువుకు శత్రువులు అనేకులు ఈ దినమున.
మరి యేసుప్రభు సహాయం చేస్తుంది ఎవరంటే ఆయన వాక్యమును ప్రకటన దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. అది ఇక్కడ తెలియజేస్తున్నాడు. యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడు అయ్యుండము. ఆయన బాహుబలము నీవు ఆయనకి తెలియచేసి వాళ్ళ శత్రువులందరికీ కూడా నీవు ఆయనకి బలమును దయచేయి అని చెప్పేసి అక్కడ మోషే గారు యోధాను గురించి ప్రవచన వాక్యం యేసు ప్రభుని గురించే తెలియజేస్తున్నటువంటి ప్రవచనము ముందుగానే. ప్రవచనము లేకుండా ప్రభు రాలేదు. ప్రతి గ్రంథములో రాయబడినటువంటి 66 పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథాల్లో కూడా ప్రవచనము వచ్చింది. ప్రవచనము లేకుండా ప్రభు రాలేదు. ఇక్కడ ఆది కాండములో కూడా యాకోబు తన కుమారులను పిలిచి వాళ్ళని దీవిస్తున్నాడు. యాకోబు ఎవరు? 3 కుమారులు పైన ఉన్నటువంటి ఎవరు? రూబేను, షిమియోను, లేవి తర్వాత యూదా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ఇక్కడ దావీదు, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యాకోబు దీవెన యేసు ప్రభువుని బట్టి దీవిస్తుంది. యేసు ప్రభుని గురించి ఇక్కడ యాకోబు ముందుగానే ప్రవచనం చేస్తున్నాడు. ప్రవచనం యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారయ్యా అని యాకోబు యూదాని దీవిస్తున్నాడు. యేసు ప్రభు ఎదుట ప్రతి ఒక్కరి దినమున సాగిలపడుతున్నారు. ఆయన కుమారులమే. ఈ లోకములో ఉన్న ప్రతి నరుడు కూడా దేవుని కుమారుడే. ఆ దేవుని కుమారులు అందరూ కూడా నీ ఎదుట సాగిలపడతారయ్యా. యేసు ప్రభుని గురించి ప్రవచనము జరుగుతున్నది ఇక్కడ. యూదా కొదవ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడు సింహం వలెను అతని కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? ఆయన కాళ్ళు ముడుచుకొని పడుకొని ఉంటే ఆయన లేపేవాడెవడు అన్నాడు. సింహాన్ని ఎవడైనా లేపగలడా? లేపితే అది గర్జించి నవిలేస్తుంది, చంపేస్తుంది. అట్లాగే ప్రభువుని లేపేవాడు ఎవడైనా ఉంటే చంపేస్తాడు. ఆయన శిక్ష విధిస్తాడు. షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. షిలో దేవుని సన్నిధికి వచ్చే వరకు ఆయన కాళ్ళ మధ్య నుండి రాజదండము, ఆయన రాజు శాసిస్తాడు. ఆయన దగ్గర నుంచి దండము తొలగిపోదు. ప్రజలు అతనికి విధేయులైన ప్రజలందరూ కూడా ఆయనకు విధేయులై ఉంటారని తెలియచేస్తూ, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ఆయన కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగా ఉంటాయని, ఆయన పండు కూడా తెల్లగా పాల వలె ఉంటాయని చెప్పేసి తెలియచేస్తున్నాడు. యేసు ప్రభుని గురించి వర్ణన యాకోబు ముందుగానే ప్రవచిస్తున్నాడు. ఆ ప్రవచనమే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథములో మనకి చూపిస్తుంది. అందుకే ఆయన యెరూషలేమును పాడు దిప్పలుగా నక్కలుగా చోటు నేను చేయుచున్నాను, యూదా పట్టణముల నివాసి లేని పాడు స్థలముగా చేయిస్తున్నాను. నివాసి లేని పాడు స్థలం. యేసు క్రీస్తు నివసించటానికి మన హృదయములలో స్థలము లేదు. నక్కలకు చోటున్నది, మోసానికి చోటున్నది మన హృదయములో. ఆకాశ పక్షులకు గుళ్ళున్నవి మన హృదయంలో. అపవాది ఆలోచనలకు
క్రియలకు చోటు ఉన్నది, కానీ యేసు ప్రభు యొక్క వాక్యమునకు, ఆయన సేవకు, ఆయన పరిచర్యకు మనలో చోటు లేదు అని ముందుగానే ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుస్తున్నాడు. మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను మనం ఈ ప్రవచనముతో వచ్చినటువంటి మాటలు, అక్కడ యాకోబు గారు ప్రవచించారు, మోషే గారు ప్రవచించారు, ఇక్కడ ఇర్మియా ప్రవచిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఇర్మియా నోటి నుంచి చెప్తున్నాడు, నేను యెరూషలేమును పాడు దెబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను అంటున్నాడు దేవుడు. యూదా పట్టణములో నివాస లేని పాడు స్థలముగా చేయుచున్నాను. యూదా పట్టణములో యేసు క్రీస్తు నందు నమ్మిక ఉంచి విశ్వసించి పాపములు ఒప్పుకొని ఆయన నామములో బాప్తిస్మం పొందుకొని అపవాది క్రియలు చేయుచున్నాము, అపవాది ఆలోచనలతో నిండి ఉన్నాము, నక్కలకు చోటుగా మోసకరమైనటువంటి క్రియలు కూడా చేస్తున్నాము, మాటలు కూడా మాట్లాడతలేదా? పరిశీలన చేసుకోండి. నేను మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడుతున్నావు, మనం అందరం మాట్లాడుతున్నాం. యేసు ప్రభువులో రక్షణ పొందుకున్నాం, పాపంలో విడిచిపెట్టేశాం, రక్షణ పొందుకున్నాం. కానీ ఆలోచనలలో తలంపులు ఉన్నవి. మనము జీవించిన పాతకాలపు స్మృతులు గుర్తు చేస్తూ ఉంటాడు అపవాది. నీవు ఆ దినమున ఫలానా రోజున దొంగతనం చేసావు కదా, ఫలానా రోజున ఫలానా వాడిని కొట్టేవు కదా, ఫలానా రోజున ఫలానా స్త్రీతో నీవు వ్యభిచరించేవు కదా, ఇవన్నీ తెలియచేస్తూ ఉంటాడు అపవాది ఇవన్నీ ప్రభు దగ్గర చెప్తూ ఉంటాడు. మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ప్రభు దగ్గర లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాట మాట్లాడేటప్పుడు. జాగ్రత్త లేకపోతే ఆయన సన్నిధిలో మనం నిలబడాల్సి వస్తుంది. చూద్దామా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 12:36. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు మాటలు. ఎవరో చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ మాటలు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ప్రభు, నేను మీతో చెప్తున్నా, ఏమని చెప్తున్నా? మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, మనం పలుకుతున్న ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. లెక్క చెప్పాలి. నువ్వేం మాట్లాడుతున్నావో, నేనేం మాట్లాడుతున్నాను, మనం దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాటను గురించి. కాపరి కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా ఈ లోకములో జీవించుచున్న ప్రతి మనుష్యుడు కూడా ప్రభు దగ్గర లెక్క చెప్పాల అని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నటువంటి ఈ మాటను మరలా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం నాకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనం, 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మనము జరిగించిన ప్రతి క్రియ అది మంచిదే కాని చెడ్డదే కాని, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు, మాటతో దేహముతో జరిగించినటువంటి ఇక్కడ యేసు ప్రభు వ్యర్థమైన ప్రతి మాటను గురించి లెక్క చెప్పవలసి వస్తుందని ప్రభు చెప్పాడు. ఇక్కడ పౌలు గారు దేహముతో జరిగించిన
వాటి ఫలమును ప్రతివాడు దేహముతో చేసినటువంటి దొంగతనాలు దేహంతోనే చేసేది, మర్డర్లు దేహంతోనే చేసి, వ్యభిచారం దేహంతోనే చేసేది. వీటన్నిటినీ కూర్చి క్రీస్తు న్యాయపీఠం వెదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. మనం చేసిన ప్రతి క్రియ, అది మంచిది కానీ చెడ్డది కానీ, వాటిని బట్టి క్రీస్తు న్యాయపీఠం వెదట మనము నిలవబడవలసి ఉన్నది. నిలవాల. ఆయన అడుగుతాడు. ఆయన అడిగినప్పుడు సమాధానం చెప్పాల. న్యాయాధిపతి అడుగుతాడు, సమాధానం చెప్పాలి. అందుకే యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులను హెచ్చరిస్తున్నాడు. బోధకులను హెచ్చరిస్తున్నాడు దేవుడు. యాకోబు గారు హెచ్చరిస్తున్నాడు. బోధకులమైన మరి అధికమైన కీడు తీర్పు పొందుతాం, జాగ్రత్త. అనేకులు బోధకులు కావద్దంటున్నాడు. నువ్వు నిలబడగలిగితే బోధకుడు, నిలబడలేకపోతే బోధకుడు కావద్దు. బోధకుడు కావద్దు, వినే విశ్వాసిగా ఉండు తెలియజేస్తున్నాడు. అందుక ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియచేయనట్టు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చాను. ఇర్మీయా గ్రంథంలో హెచ్చరిస్తున్నాడు దేవుడు, నేను చేస్తున్నానని. మరి దేవుడు చేయుచున్నటువంటి ఆ పనిలో నీవు నేను మనం ఎంతవరకు ఉన్నాం? సమాధానం కలిగి ఉన్నామా? దేవుని సంఘమును సమాధాన పరుస్తున్నామా? దేవునితో దేవునికి ఇష్టలుగా జీవించు సంఘమును జీవించే వారిగా చేయుచున్నామా? సేవకులైన ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. విశ్వాసులు కూడా ఆలోచన చేసుకోవాలి. దేవుడు సన్నిధికి మనం పోవాల్సిన న్యాయమైన తీర్పులు ప్రభువు చెప్తున్నాడు, నేను చేస్తున్నాను. ప్రభువుకి స్థానం లేదు. క్రైస్తవులమైన పేరు చెప్పుకున్న ప్రభువుకే స్థానం లేదు. సేవకులమైన మనకి, విశ్వాసులైన క్రైస్తవులకి ఎవరికి లేదు. ప్రభువుకి స్థానం లేదు. ఆ విధంగా ఉన్నామా లేమో పరిశీలన చేసుకుని ప్రభు వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా తెలియచేసి దేవుని సంఘమును నడిపించేవారేముగా, అనేక ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించేవారేముగా ఉండాలని వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ విధముగా ఉండటానికి నరులం కనుక బలహీనం పడిపోతాం కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని వాక్యమును ప్రకటించాలని యేసుక్రీస్తు నామములో మీ అందరికి బ్రతిమలాడి చెప్పుతున్నాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, నీకే స్తోత్రము నా తండ్రి. ఇదిగో నీ వాక్యమును నీవు తెలియచేసావు నా తండ్రి. నాకు, నా సహకాపరులకు, విశ్వాసులందరికీ నువ్వు తెలియచేసావు. యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను చేయుచున్నానన్నావు. యూదా పట్టణములో నివాసి లేని స్థలముగా నేను చేయుచున్నానని చెప్పేసి అన్నావు ప్రభా. అవును ప్రభా, నీకు స్థానము లేదయ్యా యేసయ్యా. మా హృదయములలో, నా హృదయంలో స్థానం లేదు ప్రభా. ఒకరి సంగతి నాకేమో, నేను ఈ వాక్యమును చెప్పుచున్నాను కానీ నీ క్రియలు నేను చేస్తున్నానా లేదా అనేది నన్ను పరిశీలించుకుంటే నేను చేయట్లేదు ప్రభా. దయతో నన్ను క్షమించు. నీ క్రియలను, నీ మార్గమును అనుసరించి నడుచులాగున నీ క్రియలను చేయుటకు నాకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి ప్రభా. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నేనేమి చేయలేను ప్రభా. నరుడను, బలహీనుడను ప్రభా. పడిపోతానయ్యా. కొంచెం శ్రమ వస్తే పడిపోతాను ప్రభా. పడిపోకుండానట్లుగా నా తండ్రి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టములు, ఎన్ని దూషణలు, ఎన్ని అవమానములు, నిందలు వచ్చినా వాటిని సహించి నీ వాక్యమును ప్రకటించుటకు నాకు శక్తిని, ఓర్పును అనుగ్రహించి నడిపించము. నాకే కాదు, నీ సేవ చేసిన ప్రతి ఒక్క సేవకునికి, ప్రతి ఒక్క విశ్వాసికిని దయచేయమని
అల్పుడను, అయోగ్యుడను, అజ్ఞానిని, అవివేకినై విజ్ఞాపన చేస్తుండగా నా ప్రార్థనకు తగిన ప్రతిఫలమును అనుగ్రహించి నన్ను విశ్వాసముల బలపరిచి స్థిరపరిచి నీ మార్గములో నడిపించి నీ రాజ్యమునకు వారసులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. రాబో వీడియోలో నా సాక్ష్యము కూడా ఉంటుంది. నా సాక్ష్యము కూడా తెలియచేస్తాను. దేవుని నామముకి స్తోత్రం. అందరికీ వందనాలు.